రెండో వర్తమానంగా ఈ మ్యాచెస్ గారు ఇంగ్లీష్లో వాక్యం మాట్లాడుతుండగా జస్వంత్ గారు తెలుగులో తర్జుమా చేస్తారు. దానికంటే ముందుగా వరప్రసాద్ గారు కమ్మపాలెం సంఘం నడిపిస్తున్న వరప్రసాద్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహాఘనుడు అయిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, నీ అపారమైన ప్రేమ ఎన్నిక లేనటువంటి మమ్మలను మా మీద చూపించినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా మా పాపములను కడిగి మా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేసి మమ్మలను నీ సొత్తైన ప్రజగా చేసుకున్నందులకై స్తోత్రములు చెల్లించుచున్నాం. మా ప్రియ తండ్రి, నీ ఆత్మ ద్వారా దినదినము నీ వాక్యము ద్వారా మమ్మల్ని పోషిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నందులకై స్తోత్రములు చెల్లించుచున్నాం. మా ప్రభువా, ఈ అంబేద్కర్ నగర్లో నిన్న ఈ దినం స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి సభలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి నిన్నటి దినాన అలాగే ఈ దినం కూడా మీ దాసులను బలపరచి మీరు అందిస్తున్న మీ మాటల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు గిద్యోని జీవితంలో మీరు ఇచ్చిన తలంపుల కొరకై స్తోత్రములు చెల్లించుచున్నాం. మరలా మరి ఒక దాసుడు ప్రభువా మీ పక్షమున నిలిచి నీ మాటలు బోధిస్తూ ఉండగా శ్రద్ధతో ఆలకించడానికి ఆ వాక్యపు వెలుగులో మమ్మలను కూడా మేము చూసుకొని మా ఆత్మీయ జీవితంలో లోపాలను సరిచేసుకోవడానికి ఇంకా నీ స్వారూప్యతలోనికి మేము మార్చబడటానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సంఘం భారము వహించి ప్రభువా ఎంతో ఖర్చుపడి ఈ సభలను జరిగిస్తూ ఉండగా తగిన ప్రతిఫలమును దీవెనను మీరు అనుగ్రహించండి. ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చినటువంటి స్థానిక సంఘాలను బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధి పొందడానికి, నీ ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేయండి. నీ వాక్యం చెప్పే మీ దాసుడిని అలాగే తర్జుమా చేయబోతున్న మీ దాసుడిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మమ్మలను కూడా మీరు బలపరిచి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామము పేరట మా కృతజ్ఞతా స్తోత్రములు మీకు సమర్పించుకొని వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు నామములోనే అందరికీ వందనాలు. Yesterday we started our study from the book of Jonah. నిన్న దినాన యోనా గ్రంథము నుండి మన ధ్యానాన్ని ప్రారంభించాము. In the first lesson we have seen the name of Jonah, that is dove. How that name shows the character of Jonah in all the 4 chapters. ఆరంభ ధ్యానములో యోనా అనే పేరుకు అర్థమేంటో దాని వివరణ అనగా యోనా అనగా పావురము లేక గువ్వ అని 4 అధ్యాయాలలో పావురము యొక్క లక్షణాలు ఎలాగున్నవో నిన్నటి దినాన ఆరంభ ధ్యానముగా యోనా లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. Some more believers came this morning, but no time to repeat everything that we discussed yesterday. నిన్నటి దినాన ఏ సంగతులు మేము ధ్యానించామో ఆ సంగతులన్నీ క్రొత్త వారు వచ్చిన కారణాన మరలా వాటిని తెలియచేయడానికి వివరించడానికి అంత సమయం మనకి లేదు. In the second class we have seen that
Jonah is the shadow of the Lord Jesus Christ. రెండవ ధ్యానములో యోనా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఛాయారూపకంగా ఉన్నాడు అని 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. In all the 4 chapters, we can see the shadow of Jesus. 4 అధ్యాయాలలో యోనా యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయారూపకంగా ఉన్నట్లుగా మనం చూడగలం. And yesterday we have seen in the first chapter how Jonah is the shadow of Jesus Christ. నిన్నటి దినాన రెండవ ధ్యానములో మొదటి అధ్యాయము నుండి యోనా ఏ రీతిగా యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడో ఆ సంగతిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. In first chapter we have seen Jonah is telling the people, you lift me up and throw into the waters. మొదటి అధ్యాయములో యోనా ఓడలో ఉన్న ప్రజలతో ఏమంటున్నాడు అంటే, మీరు నన్ను పైకి ఎత్తి సముద్రములో పడవేయండి అన్నాడు. Initially the people in the ship did not obey, but later they lifted up Jonah. ఆరంభములో యోనా ఈ మాట చెప్పినప్పుడు ఓడలో ప్రయాణం చేస్తున్న వారు ఆ మాట వినలేదు, కానీ ఆ తదుపరి వారు యోనాను పైకి ఎత్తినట్లుగా మనము చూడగలం. There we find the comparison of Jonah and the Lord Jesus Christ. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి యోనాకి పోలిక మనము అక్కడ చూడగలం. When Jonah was lifted up, all the people in the ship, they looked to that Jonah. యోనా పైకి ఎత్తబడినప్పుడు ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా యోనాను చూశారు. They confessed that this man is really innocent. When we think about our sins, we are the one who made the mistake. This man is comparatively innocent. ఈ ఎత్తబడిన యోనాను వారు చూచినప్పుడు వారు హృదయములో ఏమి ఒప్పించబడ్డారు అంటే, ఈ యోనాతో మమ్మను మేము పోల్చుకున్నప్పుడు మేము చాలా పాపము చేశాము, ఈ యోనా నిర్దోషి అని వారు ప్రకటించినట్లుగా మనం చూడగలం. On the basis of their confession, they were all saved. They did not perish in the great tempest. వారు తమ జీవితాన్ని పరీక్ష చేసుకొని యోనాను నిర్దోషి అని ఎంచారు కాబట్టి, తమ అవిధేయత ఏంటో వారు అంగీకరించారు కాబట్టి వారు ఆ గొప్ప తుఫానులో నశించకుండా క్షేమంగా ఉన్నారు. This is the shadow of the Lord Jesus. Jesus also said, if I am lifted up, I will attract all people unto myself. ఈ సంఘటన యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. అనగా యేసు ప్రభు వారు కూడా చెప్పారు, నేను పైకి ఎత్తబడినప్పుడు లోకములోని ప్రజలందరినీ ఆకర్షిస్తాను అని ఆయన తెలియజేశాడు. Jonah lifted up for few people in the ship, but the Lord Jesus Christ lifted up for the whole humanity. ఓడలో ఉన్న కొద్ది మంది ప్రజల కొరకై యోనా పైకి ఎత్తబడ్డాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూ ప్రపంచంలో సర్వ మానవాళి కొరకై ఆయన పైకెత్తబడిన వాడుగా ఉన్నాడు. All were saved in the ship and they started offering worship to the real living God. ఆ ఓడలో ఉన్నవారు ఆరంభంలో తమ తమ దేవుళ్లకు ప్రార్థన చేశారు, కానీ యోనా పైకెత్తబడిన తర్వాత నిజ దేవుణ్ణి వారు అర్థం చేసుకొని నిజ దేవుని వారు పూజించినట్లుగా మనం చూడగలం. That was what we found yesterday night. గత రాత్రి ఆ సంగతిని మనము ధ్యానం చేశాం. And when we lifted up Jesus, few were attracted to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పైకెత్తబడినప్పుడు కొద్ది మంది ఆకర్షించబడ్డారు. After the message, I think 4 or 5 people came forward to receive the Lord Jesus Christ last night. గత రాత్రి వర్తమానమైన అనంతరం 4 వ్యక్తులు వారు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించడానికి ముందుకు వచ్చారు. Now we will turn to the next chapter, chapter 2. ఇప్పుడు మనం రెండవ అధ్యాయానికి వెళదాం. Jonah chapter 2, యోనా గ్రంథము 2వ అధ్యాయము verse 10. 10వ వచనాన్ని మనం చదువుదాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. So what is the subject in chapter 2? 2వ అధ్యాయంలో ఉన్న అంశం ఏంటి? Jonah is the shadow of the Lord Jesus Christ in the death, in the burial and the resurrection. యోనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి
ఆయన సమాధి కార్యక్రమానికి, ఆయన పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నాడు. Jonah was swallowed by a fish, but now we find he is omitted by the fish on the shore. ఒక మత్స్యము యోనాను మింగివేసింది. అయితే ఇప్పుడు ఆ మత్స్యము మరల యోనాను భూమి మీద కక్కివేసింది. In Matthew's Gospel chapter 12, Jesus Christ told, as Jonah was in the belly of the fish, so the Son of Man will be in the belly of the fish for 3 days and 3 nights. మత్తయి సువార్త 12వ అధ్యాయములో యేసు ప్రభువారు చెప్పినట్లుగా యోనా మత్స్యము కడుపులో ఎలాగు 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు, మనుష్య కుమారుడు కూడా అలాగే ఉంటాడు అని చెప్పాడు. So this is the way how Jonah is the shadow of Jesus Christ. ఈ కోణములో యోనా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ముంగుర్తుగా ఉన్నాడు. I told you yesterday, Jonah is a prophet not because the prophecies he made. నిన్నటి దినాన నేను చెప్పాను, యోనా ప్రవక్తగా ఎందుకు ఎంచబడ్డాడు అంటే ఆయన ఏదో సుదీర్ఘమైన లేక ఎక్కువ సంఖ్య గల ప్రవచనాలు చెప్పాడు అని కాదు. Only one small prophecy he made, in 40 days the city of Nineveh will be destroyed if you don't repent. ఈ యోనా ప్రవచించిన ప్రవచనము చాలా చిన్నది. అతను ఏం చెప్పాడు అంటే, మీరు గనక మారు మనస్సు పొందకపోతే, పశ్చాత్తాప పడకపోతే దేవుడు ఈ నినివే పట్టణాన్ని 40 దినాల్లో నాశనము చేస్తాడు అనే చిన్న ప్రవచనం మాత్రమే చెప్పాడు. And we have seen that prophecy was not fulfilled because they repented. అయితే ఆ విషయాన్ని కూడా మనం గమనించాం. అతడు ప్రవచించిన ప్రవచనమే చాలా చిన్నది, కానీ ఆ ప్రజలు దేవుని వాక్యము విని మారు మనస్సు పొందిన కారణాన ఆ చిన్న ప్రవచనం కూడా నెరవేర్చబడలేదు. Then how we can call him a prophet like other prophets in the Bible? మరి అలాంటప్పుడు బైబిల్లో మిగిలిన ప్రవక్తలలాగా యోనాను ఎలా ప్రవక్త అని మనం పిలవగలం? He can be called a prophet not because of the large prophecies is made by his mouth, but because of his life that Jonah is a prophet. అతడు ప్రవక్త అని మనం సంబోధించడానికి అతడు సుదీర్ఘమైన ప్రవచనాలు చెప్పవలసిన అవసరత లేదు, కానీ అతని యొక్క జీవితాన్ని బట్టి అతడు ఒక ప్రవక్త అని నీవు నేను అంగీకరించవచ్చు. His life is showing what is going to happen in the future in the life of Jesus Christ. భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితములో ఏమి జరగబోతుందో దానిని ముందుగానే యోనా యొక్క జీవిత విధానం తెలియచేస్తూ ఉంది. That means in the belly of the fish and in the belly of the earth. Jonah in the belly of the fish and Jesus in the belly of the earth. We find the comparison here. ఇక్కడ ఆ పోలిక మనం ఎలా గమనించగలము అంటే, యోనా ఏమో ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు భూగర్భములో ఉన్నారు. Now coming to Jonah, after the people threw him into the waters. ప్రజలు యోనాని పైకెత్తి నీళ్ళలో పడవేసిన తరువాత What happened to Jonah? యోనాకి ఏం జరిగింది? Everybody knows that he was swallowed by a big fish. అందరికీ తెలుసు, ఒక పెద్ద మత్స్యము అనగా చేప ఒకటి వచ్చి అతన్ని మృంగివేసింది. Some people say it is a big fish. Some people say it is a whale. It is a different type of. కొద్దిమంది అంటారు అది గొప్ప మత్స్యము అంటారు, కొద్దిమంది ఏమో అది పెద్ద తిమింగలము లాంటిది అంటారు. I have seen some books written so many pages about whether it is a fish or whether it is a whale. కొన్ని చాలా పుస్తకాలు అందులో గమనించారు, చాలా పుస్తకాల్లో ఈ అభిప్రాయాలు అది మత్స్యమా లేక తిమింగలమా అని చెప్పడానికి, ఏది మింగిందో చెప్పడానికి చాలా గ్రంథాలు వ్రాయబడ్డాయట. See how much time we spend for these sort of things. They make studies. They study about the so many big fish and whether somebody can live alive in the belly of the fish for long 3 days or cannot be. Scientific studies they are making for so many days and months and years together to study about the fish. అది ఒక మత్స్యమా లేక తిమింగలమా, నిజంగా యోనాని మృంగిన
అది ఎలాంటి జల జీవో తెలుసుకోవడానికి వీరు చాలా పరిశోధనలు చేస్తారంట. శాస్త్రవేత్తలు చాలా సమయాన్ని హెచ్చించి ఏ మత్స్యము కడుపులో ప్రజలు ప్రాణాలతో ఉండగలరు, ఫలాని దాంట్లో ఉంటారా అని వారు పరిశోధనలు చేస్తూ చాలా సమయం తీసుకుంటారట. I wish if these people spend half of that time for studying other portions in the Bible, more important portions, it would have helped them spiritually. నేనేమనుకుంటాను అంటే ఇది చేప తిమింగళమా అని పరిశోధన చేయడానికి అంత సమయం హెచ్చించి అంత పరిశోధన చేసే దానికంటే బైబిల్లో మరి ప్రాముఖ్యమైన లేఖన భాగాలు కొన్ని ఉన్నాయి. వాటిని గనక వారు అదే సమయాన్ని హెచ్చించి అధ్యయనం చేస్తే అది ఆధ్యాత్మికంగా చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. There are so many Bible portions and so many commands given in the Bible. If you read and understand and obey, you will grow spiritually, conforming more to the image of Jesus Christ. దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, ప్రాముఖ్యమైన సంగతులు చెప్పబడ్డాయి. వాటిని చదివి మీరు అధ్యయనం చేస్తే మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవన్నీ మీకు చాలా సహాయపడతాయి. See the human nature. They are more interested in sensual and emotional matters, in interesting matters, spending all the valuable time going after these things. మానవుని యొక్క నైజము చూడండి, వారికి ఎలాగుంది అంటే ఆత్మీయ క్షేమాన్ని కలిగించేవి కాకుండా మామూలుగా మనకి జ్ఞానం కలిగించేవి, రకరకాలైనటువంటి ఆసక్తికరమైన ఇలాంటి సంగతులు అధ్యయనం చేయడానికి ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారో. Now a servant of God said like this, ఒక దేవుని సేవకుడు ఇలా అన్నాడు, whatever written in the Bible, I believe as it is. బైబిల్లో ఏదైతే వ్రాయబడిందో వ్రాయబడినట్లుగా నేను దానిని నమ్ముతాను అన్నాడు. In the Bible it is written, a fish swallowed Jonah. బైబిల్లో ఏం వ్రాయబడింది? ఒక మత్స్యము యోనాను మృంగివేసింది అని వ్రాయబడింది. But that servant of God said, by chance it was written in the Bible, Jonah swallowed a fish. I will believe that also. దేవుని సేవకుడు ఏమన్నాడు అంటే బైబిల్లో ఒక మత్స్యము యోనాను మృంగింది అని వ్రాయబడింది, ఒకవేళ యోనా మత్స్యమును మింగాడు అని బైబిల్లో వ్రాయబడింది అనుకో, దానిని కూడా నేను నమ్ముతాను అన్నాడు. See, that is the faith of a man of God. దేవుని పిల్లల యొక్క వారి విశ్వాసం అలా ఉంటుందండి. So we have to use wisdom, spiritual wisdom, to understand, and when we spend time in reading and meditating the word of God, what is more profitable, that is what we have to spend more time. దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఏ విషయాలు ఎక్కువగా ధ్యానం చేస్తే ఏవి ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటాయో అట్టి వాటిని మనము గ్రహించి వాటిని ఎక్కువగా ధ్యానం చేస్తే మనకి నిజంగా ప్రయోజనం కలుగుతుంది. Okay, whether it is a whale or a big fish, anyway he was swallowed by a fish or a whale. మొత్తానికి ఏదైతేమిలే సరే, మీరు తిమింగలం అంటే తిమింగలం అనుకోండి, మత్స్యం అనుకోండి, మొత్తానికి ఒక మత్స్యము యోనాను మింగివేసింది. And what happened afterwards? ఆ మత్స్యము యోనాను మృంగిన తర్వాత ఏం జరిగింది? When that point comes, there is a difference of opinion among the believers. ఈ బిందువు లేక ఈ సంగతి వచ్చినప్పుడు విశ్వాసుల మధ్య రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. Great scholars, they also divide when this point is discussed. గొప్ప పండితులు కూడా వారు ఈ సంగతి వచ్చినప్పుడు దానిని కొన్ని భాగాలుగా విభజించి వారు వివరణిస్తూ ఉన్నారు. They are divided on that opinion. ఆ యొక్క అభిప్రాయాల్లో వారు ఒకరికి ఒకరు వేరుగా ఉన్నారు. We know traditionally for a long time in India, the general understanding is Jonah was swallowed by a fish and he was alive for 3 days in the belly of the fish. ఆచారపరంగా భారతదేశంలో లేకపోతే ఎక్కడైనా కానీ ఏమి నమ్ముతారు అంటే యోనా ఒక మత్స్యము చేత మింగబడ్డాడు. యోనా ఆ మత్స్యము యొక్క కడుపులో 3 దినాలు జీవముతోనే ఉన్నాడు అని నమ్ముతాం. And he was vomited on the 3rd day alive. 3వ దినాన అతడు ప్రాణాలతోనే ఉండగా
మత్స్యము అతన్ని భూమి మీద కక్కివేసింది. So that is one line of thoughts. అది తలంపులలో ఒక రకమైనటువంటి తలంపు. But there are so many people the other side. అయితే మరొక కోణములో చాలా మంది ప్రజలు ఉన్నారు. Jonah was swallowed by a fish. వారేమంటారంటే యోనా మత్స్యము తోత మింగబడ్డాడు. Maybe for a few hours he was alive in the belly of the fish. ఆ చేప లేక ఆ మత్స్యము యోనాను మృంగినప్పుడు కొన్ని గంటల పాటు అతడు ఆ మత్స్యము యొక్క కడుపులో ప్రాణాలతో ఉండి ఉంటాడు. Then he died. కొన్ని గంటల తర్వాత అతడు చనిపోయి ఉంటాడు. His spirit is going to a particular place. ఆ తదుపరి అతని యొక్క ఆత్మ ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళుతుంది. But his body is still in the belly of the fish. కానీ యోనా యొక్క ఈ శరీరం, ఈ దేహం మాత్రం ఆ మత్స్యం యొక్క కడుపులోనే ఉంటుంది. Did you understand what I said? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? Jonah was alive for some time. మత్స్యము యోనాను మృంగినప్పుడు ఆ మత్స్యం యొక్క కడుపులో యోనా కొంతసేపు ప్రాణంతో ఉన్నాడు. Then he died. ఆ తదుపరి అతడు చనిపోయాడు. His spirit has gone to another place. అతని ఆత్మ వేరొక స్థలానికి వెళ్ళింది. But his body still remaining in the belly of the fish. అయితే అతని యొక్క దేహం ఏదైతే ఉందో అది మత్స్యం యొక్క కడుపులోనే ఉండిపోయింది. So these are the two thoughts among the Bible scholars. బైబిల్ పండితుల మధ్య ఈ రెండు అభిప్రాయాలు ఉన్నాయి. And I also read about that and thought, meditated little bit about that. దాని గురించి ప్రియులు కూడా చదివారు, దాని గురించి కొంత ధ్యానం చేశారు. And I came to the conclusion, the second thought is more acceptable to me. నేను ఒక ముగింపుకు వచ్చాను. అదేంటంటే ఈ రెండు అభిప్రాయాలలో రెండవ అభిప్రాయం ఉందే, అతడు కొంతసేపటి తర్వాత చనిపోయాడు, అతని ఆత్మ వేరొక స్థలానికి వెళ్ళింది అనే ఆ అభిప్రాయం నాకు అంగీకారయోగ్యంగా ఉంది. I don't force anybody to accept the other opinion. రెండవ అభిప్రాయాన్ని మీరు కూడా ఏకీభవించాలి అని నేను బలవంతం చేయను. Both sides there are very godly people who accept both line of opinion. ఈ రెండు అభిప్రాయాలు 3 రోజులు యోనా ప్రాణాలతోనే ఉన్నాడు అనే అభిప్రాయాన్ని, అలాగే కొంతసేపటి తర్వాత చనిపోయి అతని ఆత్మ వేరొక స్థలానికి వెళ్ళింది అనే అభిప్రాయాన్ని, ఈ రెండు అభిప్రాయాలు చెప్పే వారి పక్షమున గొప్ప గొప్ప ఆత్మీయులు, బైబిల్ మేధావులు ఉన్నారు. This is a point not to be discussed and made controversial decisions and debate and divisions among the children of God. No, not at all necessary. ఇది ఎలాంటి సంగతి అంటే దీని మధ్య దేవుని పిల్లల మధ్య విభజనలు తీసుకురావడం, విరోధ భావాలు తీసుకురావడం, వారి మధ్య సమాధానం లేకుండా చేయడం అలాంటివేమి ఇక్కడ అవసరం లేదు. This is nothing to do with our salvation. మన రక్షణకు ఇది ఏమాత్రం సంబంధించినది కాదు. So as the Lord leads, you can come to a conclusion about this matter. ప్రభువు నిన్ను నడిపిస్తూ ఉండగా ఈ రెండు అభిప్రాయాలు, ఆయన ప్రాణాలతో ఉన్నాడనే అభిప్రాయమైనా, చనిపోయి ఆత్మ వేరొక స్థలానికి వెళ్ళిందనే అభిప్రాయానికైనా నీవు రెండిట్లో ఏదో ఒక దాన్ని నిర్ణయం చేసుకోవచ్చు. Certain things we have to understand. ఇక్కడ కొన్ని సంగతులు మనం అర్థం చేసుకోవాలి. Bible is a book full of miracles. బైబిల్ ఎలాంటి గ్రంథము అంటే అద్భుతాలతో కూడినటువంటి గ్రంథం. So, if you believe in the first opinion, second opinion, both are miracles. మొదటి అభిప్రాయాన్ని నీవు నమ్మినా, రెండవ అభిప్రాయాన్ని నీవు నమ్మినా, ఈ రెండు కూడా అద్భుత కార్యాలే. He was alive for 3 days, it is a big miracle. He died and rose again, that is also a big miracle. అతడు మత్స్యము కడుపులో సజీవంగా ఉన్నాడు అంటే 3 రోజులు ఉండడం చిన్న విషయం కాదు, అది అద్భుతమే. మత్స్యము కడుపులో కొంతసేపటి తర్వాత అతడు చనిపోయి 3వ దినాన మరలా సజీవంగా మత్స్యము కడుపులో నుండి బయటకు వచ్చాడంటే అది కూడా అద్భుతమే. Now you may ask me why you believe Jonah died in the belly of the fish and he rose again on the 3rd day. What is the basis for your belief, you may ask me. మీరు అడగవచ్చు ఇప్పుడు, అయ్యా ఈ రెండు అభిప్రాయాల్లో రెండవ అభిప్రాయాన్ని మీరు నమ్ముతున్నారని చెప్పారు, మరి అలాగైతే మీరు నమ్మిన అభిప్రాయం ఏంటది? యోనా చనిపోయాడని, అతని ఆత్మ వేరొక స్థలానికి వెళ్ళిందని,
మరలా మూడో దినాన అతడు సజీవుడిగా మత్స్యము కడుపులో నుండి బయటకు వచ్చాడని మీరు ఎలా చెప్పగలరు? దీనికి ఆధారం ఏంటి అని బహుశా మీరు నన్ను అడగవచ్చు. So that's what I am going to tell you now. ఇప్పుడు అదే సంగతిని మీతో నేను చెప్పబోతూ ఉన్నాను. Chapter 2, 2వ అధ్యాయం verse 1. మొదటి వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగూ ప్రార్థించెను. మత్స్యం కడుపులో నుండి. It means Jonah was swallowed. He is in the belly of the fish and he is praying from the belly of the fish. దాని అర్థం ఏంటి? యోనా మత్స్యము కడుపులో ఉన్నాడు అనగా మత్స్యం అతన్ని మింగివేసింది. ఆ కడుపులో నుండి యోనా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. So he was alive for some time and he is praying to God. అంటే మత్స్యం అతన్ని మింగిన తర్వాత కొంతసేపు అతడు సజీవంగానే ఉన్నాడు. సజీవంగా ఉండి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. But when we come to next verse, that is verse 2, కానీ తర్వాత వచనం అనగా 2వ వచనానికి మనం వచ్చినప్పుడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. have you seen? ఇక్కడ గమనించారా? Do you find anything changed here? ఇక్కడ మొదటి వచనానికి 2వ వచనానికి ఏమన్నా మార్పు కనబడుతుందా మీకు? Did you notice the prayer? The place of prayer is changed. ప్రార్థన చేస్తున్న స్థలం మొదటి వచనంలో ఎక్కడి నుంచి చేశాడు, 2వ వచనంలో ఎక్కడి నుండి చేస్తున్నాడు, ఆ స్థల మార్పిడి మీకు కనబడుతుందా? First it was from the belly of the fish. మొదటి వచనంలో అతడు ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? మత్స్యము కడుపులో నుండి ప్రార్థన చేశాడు. And in second verse, కానీ 2వ వచనంలో ఎక్కడి నుండి చేస్తున్నాడు? పాతాళ గర్భములో నుండి. What does it mean? దాని అర్థం ఏంటండి? If you read the original language, in the Hebrew language, you will read from a place known as Sheol. He prayed. మీరు గనక మూల భాషలో అనగా హెబ్రీ భాషలో ఈ బైబిల్ని లేక ఈ వచనాలు మనం చదివితే మనకేం అర్థమవుతుందంటే, షియోల్ అనే ఆ స్థలము నుండి అతడు మొరపెడుతూ ఉన్నాడు. What is this Sheol? ఈ షియోల్ అంటే ఏంటి? When you study about the resurrection and the life after resurrection, you will understand that Sheol is the place where the spirit of the dead people will go. That is place known as Sheol. షియోల్ అనే స్థలము ఏంటి అంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి ఆత్మలు వెళ్ళే అటువంటి స్థలమే దానినే షియోల్ అంటారు. For the belly of the fish, that word Sheol is not used in the Bible. మత్స్యము యొక్క కడుపు కొరకై షియోల్ అనే పదము బైబిల్లో ఉపయోగించబడలేదు. So what do you understand? కాబట్టి ఇక్కడ నుండి ఈ వచ్చిన ఆధారంగా మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? For some time he was alive. కొంతసేపు అతడు మత్స్యము కడుపులో జీవముతో ఉన్నాడు. He prayed. అక్కడి నుండి అతడు ప్రార్థన చేశాడు. After some time he died. కొంతకాలం తర్వాత అతడు చనిపోయాడు. His spirit has gone to Sheol. అతని ఆత్మ ఆ షియోల్ అనే స్థలానికి అనగా పాతాళానికి వెళ్ళింది. You know the story of Abraham and Lazarus, Lazarus and the rich man story, you know. మీకు తెలుసు కదా, ఆ ధనవంతుడు లాజరు చరిత్ర కథ మీకు బాగా తెలుసు. So when Lazarus died, where did his spirit go? లాజరు చనిపోయిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? This is the place. ఇదే స్థలం, పాతాళము లేక షియోల్ అనే స్థలానికి. It can be called paradise also. దాన్ని పరదైసు అని కూడా మనం పిలవవచ్చు. So Jonah's spirit has gone to that paradise or Sheol. ఆ షియోల్ అనే ఆ స్థలానికి అనగా పాతాళానికి ఈ యోనా యొక్క ఆత్మ వెళ్ళినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. Proof number 2. రెండవ ఆ రుజువు, అతడు చనిపోయాడు అనడానికి రెండవ రుజువు. Verse 3, what do we read? వచనం 3 చూడండి. వచనం 3, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి అన్నాడు. See, this is
the first stage of Jonah when he was thrown into the water and swallowed by the fish. యోనా నీళ్లలో పడవేయబడినప్పుడు మత్స్యము చేత మింగబడినప్పుడు అతని యొక్క మొదటి స్థితి ఇలాగుందండి. The floods compassed me. ఆ యొక్క తరంగాలు అతని మీదకి వచ్చేసాయి. The waves passed over me. ఆ ప్రవాహాలు లేక అలలు నన్ను దాటి వెళుతున్నాయి అన్నాడు. It's all about the water and connected things we read here. ఇక్కడ నీటికి సంబంధించిన ఆ విధానాలు మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. So that is the first stage. అంటే ఇది మొదటి దశ. But when we come to verse 6, కానీ 6వ వచనానికి మనం ఇచ్చినప్పుడు 6వ వచనం, నేను మరెన్నటికి నీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. do you find some change here? ఇక్కడ కొంత వ్యత్యాసం మీకు కనబడిందా? Where has he gone? ఇప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాడు? Down. I went down to the bottoms of the mountains. నేను మరెన్నటికి ఎక్కి రానటువంటి పర్వతముల పునాదుల్లోనికి వెళ్ళాను అంటున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటండి? Mountain, for example, Everest, Mount Everest. Think about the tallness, how tall it is. ఎవరెస్ట్ పర్వతం శిఖరం అంటారు కదా, అది ఎంత ఎత్తుగా ఉంటుంది ఎవరెస్ట్ శిఖరం. If the mountain got a foundation, how deep that foundation will be? ఇప్పుడు అంత ఎత్తైన ఆ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుగా ఉంది అంటే ఇక దాని పునాది ఎంత లోతుగా ఉంటది. Higher the building, deeper will be the foundation for that building. వాస్తవానికి ఎంత ఎత్తు మనం కట్టాలనుకుంటామో అంత లోతు పునాది మనం వేస్తాం. So Jonah is such a depth, he is somewhere underneath the earth itself. అతడు భూమి కింద ఏదో అంత లోతైన స్థలానికి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Not only that, అంత మాత్రమే కాదు, what is the second part saying? రెండవ భాగం ఏమంటుంది? The earth with her bars was about me over. నేను ఎన్నటికీ ఎక్కి రాలేకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి అంటున్నాడు. భూమి గడియలు. I am surrounded by earth. నేను భూమి చేత కప్పబడి ఉన్నాను అంటున్నాడు. In the first stage he was surrounded by waters. మొదటి దశలో రెండవ వచనంలో అతడు నీటి చేత తరంగముల చేత కప్పబడి ఉన్నాడు. But in the second stage he is surrounded by earth. అయితే రెండవ దశలో అతడు భూమి చేత కప్పబడి ఉన్నాడు. Any difference? వ్యత్యాసం ఉందా ఈ రెండింటి మధ్య? Yes, there is difference. ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది. From the waters he is going down underneath, so deep in the earth itself, covered by the land. ఆ నీటిలో నుండి అతడు క్రిందకు వెళుతున్నాడు భూమి దిగంతములోనికి, అనగా ఆ స్థలమంతా భూమి చేత కప్పబడి ఉన్న లోతైన స్థలం. So what is the conclusion? ఇప్పుడు ఇక్కడ ముగింపు ఏంటండి? ఏం చెప్పగలం, ఏం ముగించగలం? His body is in the belly of the fish. అతని యొక్క శరీరం ఏదైతే ఉందో అది మత్స్యము కడుపులోనే ఉంది. But his spirit has gone to Sheol. కానీ అతని ఆత్మ షియోల్ అనే స్థలానికి వెళ్ళింది. So at least two reasons we have written here. కనీసం రెండు కారణాలు ఇక్కడ మన కొరకు వ్రాయబడ్డాయి. Now we have the comparison of the Lord Jesus Christ. మూడవ సంగతి, ఇప్పుడు మనకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సాదృశ్యం ఉన్నది. Now Jonah is the shadow of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పాడు, యోనా యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు అని. But when Jesus Christ died, what happened to him? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయనకి ఏమి జరిగింది? The body of Jesus is first on the cross, later it was shifted to the tomb of Joseph of Arimathea. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము మొదట శిలువ మీద ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహము అరిమతయి యేసోబు యొక్క సమాధిలో ఆయన్ని పాతిపెట్టారు. That is the body. ఆయన శరీరం మాత్రమే. But what about the spirit of Jesus Christ? మరి యేసు ప్రభువారి యొక్క ఆత్మ గురించి ఏంటి? ఆత్మ ఎక్కడికి వెళ్ళాడు? Any proof in the word of God? దేవుని వాక్యంలో ఏదైనా ఆధారం ఉందా ఆయన ఆత్మకి ఏమి సంభవించిందో? Just turn to book of Ephesians. ఎఫెసీ పత్రిక త్రిపుదాం. Ephesians 4. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం verse 9. 9వ వచనాన్ని మనం చదువుదాం.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం వచనం 9. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా అన్నాడు. అది కొన్ని ప్రాచీన ప్రతులలో మొదట అని కూర్చబడి ఉన్నది. Some more? వచనం 10లో దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమై ఉన్నవాడై ఉన్నాడు. భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు. About whom it is written here? ఇది ఎవరి గురించి వ్రాయబడిందండి ఈ వచనం? We know it is about the Lord Jesus Christ. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే వ్రాయబడింది. His body on the cross or later to the tomb. ఆయన యొక్క శరీరం మొదట చనిపోయిన తర్వాత సమాధి శిలువ మీద ఉంది. ఆ తదుపరి అరిమత్తయి యేసోబు సమాధిలో ఉంది. But what about the spirit of Jesus? మరి యేసు ప్రభువారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? That is the answer in Ephesians 4. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదివామే. జవాబదే, His spirit has gone down to Sheol. ఆయన ఆత్మ షియోల్ అనే ప్రాంతానికి అనగా భూమి క్రింద భాగములకు దిగిపోయింది. There the spirit of all the believers, they are all there in that Sheol. ఆ యొక్క పాతాళ గర్భములో అనగా ఆ షియోల్ అనే ప్రాంతములో విశ్వాసుల మరణించిన విశ్వాసుల ఆత్మలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. So we have to understand what happens to a person after his death. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. In the Old Testament, the people who die divided into two, believers and unbelievers in the Old Testament. పాత నిబంధనలో విశ్వాసులు అవిశ్వాసులని 2 భాగాలుగా ప్రజలను విభజించడం జరిగింది. The believers will go to the upper part of that Sheol that is known as paradise. విశ్వాసులైన వారు పాత నిబంధనలో భక్తులు మరణిస్తే విశ్వాసులైన వారి ఆత్మలు ఈ పాతాళములో పైభాగము పరదైసు అని పిలుస్తారు. ఆ పై భాగమునకు వీరి ఆత్మలు వెళతాయి. The first person who died, that is Abel,